బరి తెగించిన ఆడదాన్ని 50,000 సంపాదిస్తా వర్జిన్ గా ఉండింటే. నేను నాకు ఎన్నో కోరికలు ఉంటాయి కానీ అవన్నీ తీరవు. నేను ఇవన్నీ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోగలను. రామ్ గోపాల్ వర్మ గారు మీరు చీర కట్టుకున్నప్పుడు చూసారనమాట. అప్పుడు మంద్యాల్లో 6 అట్లా కెమెరా ముందు ఇంకా నేను కూడా వెళ్తానన్న టైంలో ఏం లేదు, మొహమాటం ఏం లేదు, కమిట్మెంట్. పైన పతిత్ అని చెప్పుకొని లోపల చిల్లర వ్యవహారాలు చేసేదానికంటే ఓపెన్ గా నేను ఇది అని చెప్పుకునే వాళ్ళు బెటరే కదా. అట్లాంటి కుక్కలు ఉన్నారు. ఫస్ట్ లో ఏడుపు వచ్చింది, బాధ వేసింది, ఏంది నా బతుకు అనిపి ప్రతి తోడు ఇదే కోరుకుంటాడు. సమాజంలో ఒక మొగతోడు లేకపోతే ఒక అమ్మాయిని ఎట్లా చూస్తారు అనేది. ఒంటరిగా తిరుగుతుంది నాతో పాటు నా కూతురు. సో వీళ్ళిద్దరే తల్లి కూతురే తిరుగుతున్నారు, వీళ్ళ పక్కన ఎవరు లేరు. చాలా మంది ట్రై చేసినారు, మేము చూసుకుంటాం, మేము ఉంచుకుంటాం, మేము పెంచుకుంటాం. సో ఎవడు పెళ్లి చేసుకున్నా నన్ను బాగా చూసుకుంటాడు కానీ నా కూతుర్ని ఎవడు బాగా చూసుకోడు. వేరే వాడు నాకు మొగుడు అవుతాడు కానీ నా కూతురికి తండ్రి కాలేడు. అంటే చేసుకోకపోతే కూడా అంటారు కదా, పెళ్లి చేసుకోకుండా ఉండి అనిపించుకునేది ఒక ఎత్తు అయితే, పెళ్లి చేసుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక మొగుడితో కలిసి ఉన్నప్పుడు వాడు ఇప్పుడు నాకు మొగుడైన తర్వాత రేపొద్దు నా కూతురు పెద్దగా అయితే దాని మీద కూడా కన్ను పడదాని గ్యారంటీ ఉంది. ఇన్ని చెప్తుంది బానే ఉంటది కానీ మరి ఇంతే పద్ధతి ఉండుంటే మొగుడు ఎందుకు వదిలిపెట్టేటోడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొగుడు నన్ను వదిలిపెట్టలేదు. నేనే నా అత్తగారి ఇంట్లోంచి బయటకు వచ్చాను. నా బాధల్లా నేనేం పెద్దగా చదువుకోలేదు. నాకు చిన్న ఏజ్ లో పెళ్ళయింది. 16 కు నా కూతురు పుట్టేసింది. నాకు 16 years అప్పటికి పాప పుట్టింది. అసలు ఆ 19 to 20 years లా మీకేం ఆ టైంలో ఉంటద్దుడు ఒంటరిగా ఉండాలంటే నరకం. ఇప్పుడు 4 గోడల మధ్యలో కూర్చొని అటు అమ్మకు చెప్పలేక, అటు నాన్నకు చెప్పలేక, అటు పాప ఏమీ చెప్పలేక మీరు సఫర్ అయిన సిచ్యువేషన్ ఇది. నా జీవితమే నాకు చెప్పలేంది. ఇంకా నా జీవితమే అత్తలా కుతలం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలందరూ అంటాను నేను అనుకుంటాను. తండ్రి పరువేం కావాలి, మొగుడు పరువేం కావాలి. డీసెంట్ గా డిగ్నిఫైగా ఉన్నప్పుడు మరి ఫిలిం సైడ్ వెళ్తే పక్క ఎంతో కొంత ఎక్స్పోజింగ్ ఉంటది. నాకు కావాల్సింది పేరు. నేను చెప్తున్నా కదా, డబ్బు కావాలి, డబ్బుతో పాటు పేరు కూడా కావాలి. యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా ఇది మాట చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. ఎక్స్పోజింగ్ అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేయకూడదు అని చెప్పి మన అమ్మాయిలు ఏడే చేసారు ఎక్స్పోజింగ్. నాకు అర్థం కాలేదు సార్. అమ్మాయిలు ఎందుకు చేయట్లేదు? అవి చేసేదే అమ్మాయిలు కాదు అబ్బాయిలు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. అబ్బాయిల ఎక్స్పోజింగ్ అమ్మాయిలు అంటుంటారు కదా, వాళ్ళు షార్ట్స్ తో తిరుగుతున్నారు అది ఇది అంటుంటారు కదా. మా ఊర్లో మా వాళ్ళు లుంగిలు ఈటి వరకు కట్టి తిరుగుతారు, రోడ్డు మీద స్నానాలు చేస్తారు, రాయలతో స్నానాలు చేస్తారు. వాళ్ళు చేస్తారు కానీ చెప్పి నేను రోడ్డు మీద వచ్చి స్నానం చేసి ఊరుకుంటారు, చెప్తూ ఉంటారు. బేకారు ముండలంతా బేకారు పనులు చేసుకుంటుంటారు. నాకు అస్సలు నచ్చదు. ఎక్స్పోజింగ్ చేసే ఆడోళ్ళు అంటే సమానం అని అంటారు, నాకు అసలు నచ్చదు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి అమ్మాయిల మీద. చిన్న పిల్లలు ఎక్స్పోజింగ్ చేసినారా అంటారు. తనాకుడు బుద్ధి దట్టిగా ఉంది. నిన్ను చూసినాడు, నిన్నేం చేయలేక అది దొరికింది దాన్ని చేస్తున్నాడు. చాలా మంది కొంచెం ఫేమ్ అయితానే బొడ్డు కనిపించుకుంటూ చీర తీసేసి చున్ని తీసి పడేసి లంగా జాకెట్లతో రీల్స్ అవి ఇవి చేస్తున్నారే. మొగుళ్ళు ఏమన్నారా? బయటోడు కానీ చూపిస్తే నీ మొగుడుకు నువ్వేం చూపించుకుంటావు? అన్నీ చెప్తుంది అని ఏదో ఉండుంటది, లేకపోతే బిడ్డను ఎట్లా నెట్టుకొచ్చి ఉంటది ఇన్ని రోజులు. దానికి నేను పాప 3 years నుంచి హాస్పిటల్లోనే వర్క్ చేసుకుంటూనే ఉన్నా. నేను రాత్రి డ్యూటీకి పోతే నాతో పాటు నా కూతురు హాస్పిటల్కి, నేను పడుకునే మంచానికి నా చీరను జోల గట్టి నా కూతురు దాంట్లో పడుకోబెట్టుకునేదాన్ని. కూతురు కూడా మమ్మీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎన్నో అడుగుంటది. మరి మీ కూతురు అడిగిన ప్రతిదీ మీరు ఇచ్చారా? అంటే ఆ పిల్ల కొన్ని కోరికలు కోరుతుంటది. పెద్ద పెద్ద అంటే 2000 3000 అమౌంట్ పెట్టి కొనేటి వస్తువులు ఉంటాయి, అవి ఆ పిల్ల అడిగేటి. అవి నేను కొనలేను. ఇప్పుడు నా కూతురు సైకిల్ అడుగుతుంది, సైకిల్ కూడా నేను కొనివ్వలేకపోతున్నా. నా భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అదే చేశారు. లాయర్ డివర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ నా కొడుకులు అదే చేశారు. ఎక్కడ లేనిది అన్నం ఆకలి అవుతుందని చెప్పి మా బంధువులను 1000 2000 డబ్బులు అడిగితే నా కొడుకులు కూడా అదే చేసినారు.
మీ హస్బెండ్కి ఎప్పుడు మీ పైన ఒక పాపం కదా అని ఒక కన్సర్న్ రాలేదంటారా? అన్నీ ఉండి ఐదో తనం తక్కువైనట్టు చేసినాడు నా జీవితానికి. కానీ కలిస్తే బాగుంటది అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఉన్న టైంలోనే నాకు మా హస్బెండ్ పక్కన లేనప్పుడు కలిసి ఉండడం అనేది జరగదు మేమిద్దరం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు తన వెనకాల ఉన్న ఒక ఎమోషనల్ స్టోరీని ఒక అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ లేకపోతే సీరియల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అంటే ఇప్పటివరకు ఆ హై పొజిషన్లో ఉన్నవాళ్ళు, కాస్త ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని మనం చాలా చూస్తూ వచ్చినాం. కానీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇన్స్టాలో ఫేమ్ తెచ్చుకొని మరి ఒక సినిమాలో ఆడిషన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది ఈరోజు మన ముందు వరలక్ష్మి గారు ఉన్నారు. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మనతో షేర్ చేసుకుంటారు. హలో అండి. హాయ్ అండి. మీరు ఒక మూవీ ఆడిషన్స్కి వెళ్ళినా అని చెప్పేసి చెప్తూ వచ్చారు. అంటే మీరు ఆడిషన్స్ మూవీ సైడ్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? కొన్ని స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాను. ఫుడ్కు లేని సిచ్యువేషన్స్ కూడా నేను అన్నీ దాటుకొని వచ్చేసాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు తినడానికి తిరగడానికి అంతా బాగానే సెట్ అవుతుంది. నాకు మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప ఉంది. నా కూతురు 6వ తరగతి చదువుతుంది. నా కూతురుకి 6th స్టాండర్డ్కి మహా ఇది ఇప్పుడు 50 to 65,000 పర్ ఇయర్ ఆ పిల్ల ఫీజులు పోతాయి. మీకు పెళ్ళైందా? యా, నాకు పెళ్ళయింది. మంగళసూత్రం కూడా లేదు మరి. అంటే నేను మా హస్బెండ్ డివైడెడ్ అనమాట. సో మేము కొంచెం దూరం అయిపోయినాము. నేను ఇంకా అన్నీ తీసేసాను అనమాట. అంటే ఇప్పుడు ఒక సమాజంలో ఒక మొగతోడు లేకపోతే ఒక అమ్మాయిని ఎట్లా చూస్తారు అనేది చాలా మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ మీకేం ఎదురవ్వలేదా? ఒక అమ్మాయి పక్కన ఒక భర్త తోడు కానీ, అన్న కానీ, ఫాదర్ కానీ ఎవరైనా సరే, ఐ మీన్ ఒక మగతోడు పక్కన లేకుండా, లేదు మగతోడు ఉండాల్సిన అవసరం లేదు. లేదంటే ఒక పెద్దవాళ్ళు వెనకబడి తిరిగినా అదేం పట్టించుకోరు, కానీ ఒంటరిగా తిరుగుతుంది. సో దట్టు నాతో పాటు నా కూతురు. సో వీళ్ళిద్దరు తల్లి కూతురే తిరుగుతున్నారు, వీళ్ళ పక్కన ఎవరు లేరు అంటే ఆటోమేటిక్గా ప్రతి తోడు లైఫ్ ఇద్దామనే చూచాడు అమ్మాయికి. సో అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఇన్ని జరిగింటాయి. చాలామంది ట్రై చేసినారు. చాలామంది ఇంకా మేము చూసుకుంటాం, మేము ఉంచుకుంటాం, మేము పెంచుకుంటాం ఇట్లాంటి డైలాగులు సోది మాటలు చెప్తాడు, కానీ ఎవ్వడు లైఫ్ లాంగ్ ఏ నా కొడుకు చూసుకోడు. కట్టుకున్న మొగుడే శాశ్వతంగా చూసుకున్నప్పుడు ఎవడో మధ్యాహ్నం వచ్చినాడు ఎవడు చూసుకోడు మనల్ని. అది నేను ఇంకా అది మైండ్లోంచి తీసేసి ఎవడు ఎప్పుడు మనకు లైఫ్ లాంగ్ ఉండరు కాబట్టి మనము స్ట్రాంగ్గా ఉండాలి, మనం సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీని మనమే పోషించుకోవాలి అనే మైండ్ సెట్ నేను క్రియేట్ చేసుకున్నా. సో మీకు డివైడ్ అయింది, మళ్ళీ చిన్న ఏజే పెళ్లి చేసుకోవచ్చు కదా అని క్వశ్చన్ చాలానే వచ్చాయి. సో ఎవడు పెళ్లి చేసుకున్నా నన్ను బాగా చూసుకుంటాడు, కానీ నా కూతుర్ని ఎవడు బాగా చూసుకోడు. సో వాడికి పుట్టలేదు అది. నా కూతురికి తండ్రి మా ఆయనతో నేను కలుసున్నా దూరం ఉన్న ఆయనే నా కూతురికి తండ్రి, ఆయనే నాకు మొగుడు. వేరే వాడు నాకు మొగుడు అవుతాడు కానీ నా కూతురికి తండ్రి కాలేడు. సో అది నాకు తెలుసు. ఫ్యూచర్లో తర్వాత అది స్కూల్కి కాలేజ్కి పోయిన తర్వాత, ఐ మీన్ కాలేజ్ లైఫ్ పోయిన తర్వాత మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది అంటారు. సో ఇలాంటివన్నీ నా కూతురికి నేను ఏదాల్చుకోలేదు. సో ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుని మొగ్గు పక్కన పడుకోవాలన్న ఆశలు, కోరికలు ఇట్లాంటివి ఏం లేవు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే చేసుకోకపోతే కూడా అంటారు కదా, అంటారు. సో ఇప్పుడున్న కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండి అనిపించుకునేది ఒక ఎత్తు అయితే, పెళ్లి చేసుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక మొగుడితో కలిసి ఉన్నప్పుడు వాడు ఇప్పుడు నాకు మొగుడైన తర్వాత రేపొద్దు నా కూతురు పెద్దగా అయితే దాని మీద కూడా కన్ను పడడానికి గ్యారంటీ ఉంది. ఈ కాలంలో మొగోళ్ళని నమ్మడానికి అసలు లేదు. మొగోళ్ళని కదా, ఆడలను కూడా 99% మనం నమ్మలేము. నాకున్న ఇదిలో, నాకున్న సెట్లో నేనేమనుకుంటా అంటే, కడుపులో పుట్టిన తండ్రే పిల్లలతో రాంగ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను నా సుఖం కోసం వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇన్ కేసు రేపొద్దు నా పిల్ల పెద్దగా అయితే దాని మీద కన్ను పడడానికి గ్యారంటీ ఉంది. సో ఏ మగోని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోకూడదు. ఎవడు ఎప్పుడు లైఫ్ లాంగ్ రియల్ ప్రేమ అది ఎవడు చూపించలేరు, అది కష్టం. ఇన్ కేస్ నాకు పెళ్లి కాకుండా ఉండి నన్ను ఏ మగోడు టచ్ చేయకుండా ఉండి నేను నేను వర్జిన్గా ఉండింటే, నేను పెళ్లి కానీ పిల్లని అయింటే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళతో పిల్లలు కానీ అది బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిందని నేను ఒక తల్లిని, నేను ఇప్పుడు ఒక అమ్మని అయిపోయినా. సో ఇప్పుడు నా సుఖం కంటే నా కూతురు లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి పెళ్లి థాట్స్ అనేది నా మైండ్లో లేవు. పెళ్ళైనా కాదు లవ్లు గివ్వులు అని కూడా అనుకోవచ్చు, అలాంటివి కూడా నా మైండ్లో అసలు పెట్టుకోను. ఎవడున్నా మన సొమ్ము తినిపోతాడు, లేదంటే 4 రోజులు నాకు సొమ్ము పెట్టేసి నేను ఏదన్నా సరిగ్గా మాట్లాడకపోయినా ఏం చేసినా నా మీద పెత్తనాలు అవి కూడా చూపిస్తారు. సో ఎవడో పెట్టి వాడు పెట్టే పెత్తనాల కింద అణిగి మణిగి బతికే మైండ్ సెట్ అయితే నాది కాదు. కాబట్టి మనమే సంపాదించుకోవాలి, మనమే బతుకోవాలి, మన డబ్బులతోనే మనం జీవించాలనే మైండ్ సెట్ నాది. సో ఈ సర్కిల్లో ఉంటూ ఇప్పుడు నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, నాకు ఇప్పుడు బాగానే అంటే ప్రజెంట్ అయితే జరుగుతుంది నా లైఫ్.
సో నేను డే అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటాను, చీరల షాప్ పెట్టుకున్నాను, దాంట్లోనే టైలరింగ్ చేసుకుంటాను, అలాగే నేను బ్యూటీ పార్లర్ కూడా చేస్తాననమాట. ఇది చేసుకుంటా, అది నాకు హాస్పిటల్‌కి, ఇంటికి, షాప్‌కి 3 దగ్గరనే అన్ని రొటేషన్ తిరుగుతా చేస్తుంటా. కానీ నేను నెలకి ఎంతలని 50,000 సంపాదిస్తా ఫర్ మంత్. బట్ నా ఇంటి రెంట్, బండి కంతు, షాప్ రెంట్, పిల్ల స్కూల్ ఫీజులు, ఆ ఈఎంఐలు, పొదుపులు అవి కట్టేసరికి మహా అయితే 2,000, 3,000 మిగులుతాయి. అవి కూడా ఏదన్నా అవసరం వచ్చి హెల్త్ బాలేకపోయినా, పండుగలు, అకేషన్స్ వచ్చినా అవి కూడా ఊడిపోతాయి. సో డబ్బులే మిగిలవు. సో నా బాధల్లా నేనేం పెద్దగా చదువుకోలేదు. నాకు చిన్న ఏజ్‌లో పెళ్లయింది. నేను పెళ్లయినాక ఓపెన్ 10థ్ కట్టుకొని చదువుకొని ఇవన్నీ నేను చదువుకున్నా. ఐ మీన్ పెళ్లయిన తర్వాత నేను నర్సింగ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను ఓకే. ఓకే. రేపొద్దున నా కూతురికి మధ్యలో చదువు ఆగిపోయి, ఆ పిల్లకు రేపొద్దున ఫ్యూచర్ ఇట్లాంటి ఆలోచనలు ఏం వద్దు కాబట్టి నా కూతురు చదివే నా లైఫ్. నా కూతురు చదివే నా ఆస్తి. నేను అది నమ్మిన. సో ఆ పిల్లని నేను ఒక రేంజ్‌లో చదివియాలనుకుంటున్నా. ఇప్పుడున్న జనరేషన్‌కి చదివియాలంటే మనకు లక్షలు కావాలి పక్కా. ఇప్పుడు నేను అది సంపాదించాలి. సో ఎలాగైనా సంపాదించాలి అనుకునే వాళ్ళు కొందరుంటారు గానీ, నేనైతే కొన్ని వేలు ఎంచుకున్నా. సో ఇలాగ సంపాదించుకోవాలి అని. సో యూట్యూబ్ పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు ఇన్‌స్టా స్టార్ట్ చేశా. దాంట్లో బానే నాకు వచ్చింది. ఈ వ్యూస్ అవన్నీ వస్తున్నాయి. బట్ దాంట్లో నుంచి మనీ రావట్లేదు నాకు. సో యూట్యూబ్ పెట్టుకుంటే దాని తగ్గట్టు బ్రెయిన్, కంటెంట్ ఇవ్వాలి. మన దగ్గర కంటెంట్ ఉన్నా దాన్ని చూపించే విధానం నాకు తెలీదు. బికాజ్ నాకు అంత బ్రెయిన్ లేదు కాబట్టి. సో నాకున్న బ్రెయిన్‌లో మనకి యూట్యూబ్ రాదు. ఇంకొకరిని నమ్ముకొని పెట్టుకోవాలి. ఇంకొకరిని నమ్ముకొని పెట్టుకుంటే వాళ్ళ మధ్యలో ఫసక్కని ఎత్తి పడేస్తే నేను మళ్ళీ స్టార్టింగ్‌కి రావాలి. ఇవన్నీ కాదు అని చెప్పి ఇన్‌స్టా‌లోనే ట్రై చేసుకుంటూ ఉన్నాను. నాకంటూ నేను ఇష్టపడిన ఒక డ్రీమ్ నాకొకటే ఒకటి. నా కోసం నేను కోరుకునేది. నాకు ఫ్యూచర్‌లో బిగ్ బాస్‌కెళ్ళాలని కోరిక. సో దాంట్లోకెళ్తే అంతో ఇంతో మనీ వస్తే ఆ డబ్బులతో ఇన్వెస్ట్‌మెంట్ నేను కొంచెం పెద్దగా నంద్యాల ఒక షాప్ పెట్టుకుంటే నేను ఉన్నా లేకపోయినా నా కూతురు ఎడ్యుకేషన్‌కి, నా కూతురు లైఫ్ ఫ్యూచర్‌కి పనికొస్తదనేది నా మైండ్ సెట్. సో But బిగ్ Big బాస్‌కి Bossకి మీరు వెళ్ళాలి అంటే కొన్ని కష్టాలు, కొన్ని మనకంటూ ఒక వాల్యూ ఉండాలి. మనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకోవాలి. దానికోసం నేను ఇన్‌స్టా స్టార్ట్ చేసిన. దాంట్లో నుంచి మూవీస్‌కి నేనేం ఆడిషన్స్‌కి ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకే వాళ్ళు నన్ను అప్రోచ్ అయితేనే వెళ్ళే తప్ప నేను ఎవ్వరిని అడగలేదు. వాళ్ళంటే ఎవరు అప్రోచ్ అయ్యారు? సో అందులో రామ్ గోపాల్ వర్మ గారు సార్ వాళ్ళ దాంట్లో పనిచేసే ఉంటారు team కదా. members. వాళ్ళలో ఒక నంద్యాల నన్ను చూసి 'షారీ' మూవీకి మీరు చీర కట్టుకున్నప్పుడు చూసారనమాట. అప్పుడు నంద్యాలలో. ఆ అన్న వాళ్ళు ఒరేయ్ నువ్వు చీర కట్టుకుంటే ఆ హీరోయిన్ కూడా ఇట్లాగే ఉంటదిరా, నువ్వు బాగా సెట్ అవుతావు, ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి, హైదరాబాద్‌కి రారా అని అంటే నేను అప్పుడు వేరే పని మీద వచ్చినప్పుడు జస్ట్ అలా కలవడానికి వెళ్తే వాళ్ళు వెంటనే ఓకే. మీరు పక్కా ఉన్నారు. పలానా రోజు నెక్స్ట్ డేనే షూట్ అనమాట. అంటే ఈ రోజు కాకుండా ఎల్లుండి షూట్ ఉంది. ఇక్కడే ఉండండి, మేము అకామిడేషన్ ఇస్తాము, ఇంక షూట్ చేసుకొని పోదురంటే లేదు. నేను ఇంటికెళ్ళి వస్తా. నా కూతురు నేను మళ్ళీ 1 డేకి మించి ఎక్కువ చూడకుండా ఉండలేనని నేను మళ్ళీ నంద్యాలకెళ్ళి పాపను చూసుకొని మళ్ళీ మరుసటి రోజు నైట్ రిటర్న్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వచ్చేసా అనమాట. సో పోయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు షూట్‌లో కూర్చోబెట్టారు, మేకప్‌లు ఏసారు, అన్నీ చేశారు కానీ నైట్ ఇంకా ఏమంటారు 6కి అట్లా అది కెమెరా ముందు ఇంకా నేను కూడా వెళ్తానన్న టైంలో ఏం లేదు, మొహమాటం ఏం లేదు. కమిట్మెంట్ వాళ్ళకి కావాల్సింది అంతే. సో అది నేను కష్టం. ఇప్పుడు నేను పోవడానికే ఒంటరిగా వాళ్ళతో పడిపోలే, నా ఫ్రెండ్స్ ఇద్దరు తీసుకుపోయినా. ఫుడ్ తినేటప్పుడే వేరియేషన్ చూపిస్తున్నారు. నేను వాళ్ళతో కలిసి తింటుంటే వద్దురా నువ్వు మాతో తినాలి, వాళ్ళతో అంటే ఎవరు? కేటగిరీస్ వేరు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లుంటది, ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, మిగతా బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నేను తింటుంటే అలా వద్దు నువ్వు మా దగ్గరికి రా అని పిలుచుకున్నారు. సో నాతో పాటు నా వాళ్ళు కూడా ఉండాలి కదా. వాళ్ళు అటు సైడ్ పోవాలంట. నేను వీళ్ళతో పాటు తినాలి. నువ్వు అలా తినకూడదు, నువ్వు నీ వాల్యూ తగ్గుతది, నువ్వు మాతో పాటు ఉన్న నన్ను హైప్ లేపుకుంటున్నారు. నాతో వచ్చిన వాళ్ళని డౌన్ చేస్తున్నారు. నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి. నేను ఇక్కడ ఉంటే నా వాళ్ళు ఇట్లే ఉండాలి, నేను ఇక్కడ ఉంటే నేను ఇట్లే ఉంటా. సో నాతో వచ్చిన వాళ్ళని నేను అట్లే తీసుకెళ్తా, లేదంటే నేనే వాళ్ళతో పాటు వచ్చేస్తానే మైండ్ సెట్. సో అక్కడ వేరియేషన్ వచ్చింది. సో ఇవన్నీ కాదుకూడదు కానీ వాళ్ళు ఎక్కడ పోయినా నా చుట్టూ తిరుగుతున్నారు షూటింగ్‌కి. వాళ్ళు పక్కనకి క్యారవాన్‌లోకి రమ్మన్నారు. క్యారవాన్‌లోకి వెళ్ళా, హీరోయిన్ ఉండే క్యారవాన్‌లోకి వెళ్ళా. అక్కడ పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపో అని చెప్తే డ్రెస్ చేంజ్ చేసుకొని పోయిన తర్వాత అక్కడ మాట్లాడినారు ఇది. సో ఓకేనా నీకు అని, అంటే ఇష్టం ఉంటే డైరెక్ట్‌గా అట్లా అడిగేస్తారా? మొహమాటం ఏముండదు. నీకు ఇష్టమైతే రా, లేదంటే వెళ్ళిపో అంతే. అంతకు బలవంతం పెట్టడాలు, బ్రతిమలాడాలు ఏముండవు. ఈ ఇష్టం ఉన్న సిఎస్ఆర్ నో అంతే. సిఎస్ఆర్ నో థ్యాంక్ యూ. మనం డైరెక్ట్ అట్లా అడిగేసిరా? యా మేము చూసుకుంటాం, మంచి మంచి ఆఫర్స్ ఇస్తాం, ఓకేనా? నో అయితే నా క్యారెక్టర్ లేదు. అసలు ఎట్లా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ని మీరు? మా ఊర్లో ఉన్నప్పుడే ఇట్లాంటివి ఇన్ని ఫేస్ చేసిన, అదొక లెక్కన నాకు. ఒక అమ్మాయి నా భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు అదే చేశారు. లాయర్ డివర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ నా కొడుకులు అదే చేశారు. ఎక్కడ లేనిది అన్నం ఆకలి అవుతుందని చెప్పి మా బంధువులను 1,000, 2,000 డబ్బులు అడిగితే ఆ నా కొడుకులు కూడా అదే చేసినారు. ఎవరు అడగంది, ప్రతి ఒక్కరు అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే.
సో అది నాకేం కొత్త కాదు, భయపడడానికి, బాధపడడానికి, ఏడ్చుకుంటూ రావడానికి. ఎన్నో ఫేస్ చేసి నేను ఇంత దూరం వచ్చాను. అట్లాంటి కుక్కలు ఉన్నారు కాబట్టే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం అంతే. నేను చెప్తుంటే వింటున్నప్పుడు మాకే ఇట్లుంటే చూస్తున్నాం, మీకు ఇంకెంత. ఫస్ట్లో ఏడుపు వచ్చింది, బాధ వేసింది, ఏంది నా బతుకు అనిపించింది. కానీ రంగరంగా ప్రతోడు ఇదే కోరుకుంటాడు, మనకు ఏమి ఆశించకుండా మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టేదంటే మన తండ్రి, మన అమ్మ నాన్న, కట్టుకున్నోడు, తోడబుట్టున్నాడు. ఇప్పుడు వాళ్ళలో కూడా స్వార్థాలు మొదలైనాయి. మీ తోబుట్టువులు ఎవరు లేరా? నాకు ఒక అన్న ఉన్నాడు, చూసుకుంటారు మంచిగా. స్కిప్ మ్యాటర్ అంతేనా? అంతే. ఇంకా ఉన్నారు, నాకు నాన్న ఉన్నాడు, భర్త ఉన్నాడు, అన్న ఉన్నాడు అంతే అంతే. రాఖీ పండుగ వస్తే దగ్గరుంటే రాఖీ కడతా, లేదంటే లేదు. ఆ మేస ఊరు వెళ్ళి కట్టొచ్చేంత అంత అనుబంధం, అన్న చెల్లెల అనుబంధం, సంబంధాలు కష్టం నయ్యతే మనకి. ఉంటే కడతా. నాకు అతి ప్రేమ చూపించడం రాదు, లేనిపోని ఒకరి మాటలు మాట్లాడడం రాదు. ఉంటే దగ్గర ఉంటే రాకి ఆటో టైం ఉందంటే కట్టేస్తాను. ప్రేమ అనేది ఉంటది, పెడుతున్నాడా లేదనేది పక్కన పెట్టేసి ప్రేమ అనేది ఉంటది కూడా రిసీవ్ ఉండాలిగా మనకు కూడా. ప్రేమ ఉంటది అవతల వాళ్ళకు కూడా నా మీద, నా చెల్లి అనే ప్రేమ ఉంటది. తనకే లేనప్పుడు నాకేం పెడతాడు మా అన్న. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి డివోర్స్ ఇచ్చి ఒక పిల్ల ఉన్నాక కూడా. మేము డివోర్స్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకోను, నాకు క్లారిటీ ఉంది. ఆయనను చేసుకోమని నేను చెప్పేసా, ఆయన ఇంకొకరిని చేసుకోడు, అది నాకు తెలుసు. మేము ఎందుకు దూరంగా ఉన్నాం అనేది మా ఇద్దరు పర్సనల్ మ్యాటర్. అది ఆయన వేరే పెళ్లి చేసుకోడు, 100% ఆయన చేసుకోడు, నేను సచ్చినా చేసుకోను, ఇది పక్క. అంటే మీరు లవ్ మ్యారేజా? నో, అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్ మీదనే ఇంత నమ్మకం ఉంది మీ హస్బెండ్ మీద మీకు, మరి అట్లాంటప్పుడు ఒక్కసారి మాట్లాడుకొని కలిస్తే అయిపోతుంది కదా. మేము కలిసి ఉండలేని బంధం మాది, దూరం ఉంటేనే బాగుంటాం. ఇప్పుడు సీరియల్లో కూడా మిమ్మల్ని కమిట్మెంట్స్ అడిగారా? అక్కడ ఎవరంటే టీం వల్ల లేకపోతే పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళ దగ్గరికి మ్యాటరే పోదు అనుకుంటాం కానీ బడా పర్సన్స్ ఎప్పుడు గెలకరు. బడా కింద ఉండే చోటా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళే చిల్లర పంచాయతీలని చేసేది. బడా పర్సన్ చూడ్డానికి కూడా మనకు ఉండదు, వాళ్ళు కూడా మనల్ని దేకను కూడా దేకింటారు, వీళ్ళతోనే ఉంటుంది అంత వ్యవహారం వల్ల. నాకు డౌట్ ఏంటంటే ఆజీవి గారు అంటేనే ఫస్ట్ అమ్మాయిలు చెప్తున్నాను, కానీ ఆయనకు నాకు ఐ కాంటాక్ట్ కూడా లేదు అక్కడ. మీరు అట్లా ఆజీవి గారి గురించి ఇన్ని మనం విన్నాక కూడా మీరు ఆయన మూవీకే ఆడిషన్స్కి వెళ్ళిరు అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తుంది. అంటే నాకు అక్కడ పనిచేసి ఒక అన్న చెప్పాడు, ఆయన ఎలాంటోడైనా ఒక అమ్మాయి పర్మిషన్ లేనిది ఆయన ఏం చేయడు. నాకు అది నచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్ తాగుబోతాడు, తిరుగుపోతాడు, వాడు మంచివాడు కాదని 100 చెప్పినా కూడా ఎలాంటోడైనా వాడు ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి ఒంటి మీద చెయ్యడని చెప్పినప్పుడు ఒక మంచి రెస్పెక్టే ఉంటుంది నా మైండ్ సెట్కు. ఇప్పుడు నువ్వు పైకి బుద్ధిగా టై బెల్ట్ వేసుకొని, ఇన్సర్ట్ వేసుకొని, డిగ్నిటీగా ఉండి, పైన పతిత్ అని చెప్పుకొని లోపల చిల్లర వ్యవహారాలు చేసేదానికంటే ఓపెన్గా నేను ఇది అని చెప్పుకునే వాళ్ళు బెటరే కదా. అంత పోల్చుకుంటే నాకైతే ఆర్జీవి బెటర్ అనిపిస్తుంది దాంతో పోల్చుకుంటే. ఆయన ఓపెన్, అమ్మాయి నచ్చింది నాకు, దానికి ఓకే అయితే నాకు ఓకే అంటాడు తప్ప ఇష్టం లేకుండా బలవంతం చేయడు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే పైకి నీట్గా ఉన్న పర్సన్స్ అందరూ బాగుంటారు, ఆడవాళ్ళకి బయట మంచి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఒంటరిగా ఉంటే వాడు నిజస్వరూపం, ఒప్పుకోకపోయినా బలవంతం చేస్తే నా కొడుకులు ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో. అలాంటి వాళ్ళకంటే ఓపెన్గా చెప్పే వాళ్ళు లేరు. ఇష్టం లేని ముట్టుకొని అనే వాళ్ళు గొప్ప నా దృష్టిలో. ఓకే, ఎప్పుడన్నా మీరు నైట్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి, మరి మీతో ఎవరు లేకపోతే మీరు భయపడడం కానీ లేకపోతే వేరే వాళ్ళు హరాస్ చేయడం కానీ ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదా? అంటే నాకు కరాటే వచ్చు, నన్ను నేను డిఫెండ్ చేసుకోను. నేను జిమ్కి వెళ్తా, గ్రౌండ్కి వెళ్తా, పోలీస్కి ట్రై చేశా. సో నాకు పోలీస్ అంటే ఇష్టం. ఆ పోలీసులతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయ్యి అది పోలీసు కూడా వద్దనుకొని నేను మానేయాల్సి వచ్చింది. సో నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను, నా కూతుర్ని నేను కాపాడుకోగలను, ఇది నాలో ఉంది. ఓకే, పోలీసులు కూడా మీకు రక్షణ ఇవ్వలేరు అని అంటే అసలు ఏం జరిగింది పోలీసులు? ఏం లేదు. ఇప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు నేను నా వాళ్ళ దగ్గరికి నేను ఒక డబ్బులు ఇవ్వమని అడిగా, వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇవ్వను అని చెప్పడు, ఇస్తాను బట్ నాకేంటి అంటారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చెయ్యాలి, వాళ్ళ వృత్తి అది. వాళ్ళు హెల్ప్ చేసినా కూడా మన పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు కాల్ చేస్తారు. అరే పేరుతో పిలవద్దులే, సార్ అనొద్దులే, పేరుతో పిలువులే, మాకేంటి, మాతో ఉంటే మేము బాగా చూసుకుంటాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం. ప్రతోడు ఇంతే. వాడు ఎంత పోలీసోడైనా అమ్మాయి పిచ్చున్నోడు, వాడు ఎంత పెద్ద తోపైనా వాడు వేస్టే, చిల్లర నా కొడుకే. చాలా మంది పోలీసులలో ఉన్నారు, డాక్టర్స్లలో ఉన్నారు, ఈ లాయర్స్లలో, సినీ ఫీల్డ్లో, ప్రతి ఒక్క దానిలో ఉన్నారు. దీంట్లో లేరు అని చెప్పుకోవడానికి లేదు. అందరు బాగున్నారని చెప్పడం, అందరు బాగలేరు అని చెప్పలేం. మిమ్మల్ని ఇప్పుడు ఇన్ని దగ్గరికి వెళ్ళారు కదా, మీరు ఇవన్నీ ఫేస్ చేశారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక అవకాశం ఇస్తాం రండి అని ఎవరైనా పిలిస్తే మీరు ట్రస్ట్ చేసి వెళ్తారా? మళ్ళీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అవకాశం ఇస్తారా అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ నేను అదే డైరెక్ట్ అడిగేస్తారు ముఖం. నేను కూడా అడుగుతా. నేను విని నాకు విసుగు వచ్చింది, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తారా అంట. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తామంటేనే వెళ్తా.
అంతే. అది ఇది కావాలంటే అది ఒళ్ళు అమ్ముకొని బతికే బతుకు ఒక బతుకు కాదు. ఆ బతుకుతో నేను 4 డబ్బులు సంపాదించిన ఫ్యూచర్‌లో నా కూతురు నా మొఖం మీద ఉమ్మేస్తది. నేను పెళ్లి కాని అమ్మాయినైంటే నా జీవితం నాదంటే నా సుఖం నేను చూసుకునేదాన్ని. నాకు ఫ్యూచర్ ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ కంటే నా కూతురి ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ డబ్బుల కోసం నేను రాంగ్ స్టెప్పులేసి పోయినాననుకో, ఆ డబ్బులతో నా కూతురు హ్యాపీగా ఉండదు. అది నాకు 100% నేనది నమ్ముతా. కర్మ. మనం ఏం చేస్తే అది మన పిల్లలకు చుట్టుకుంటది కర్మ. ఆ కర్మ సిద్ధాంతం నేను బాగా నమ్ముతా. దానికోసమే నేనెప్పుడు రాంగ్ స్టెప్ ఎయ్యకుండా నన్ను నేను చూసుకుంటూ ఉన్నంతలో అడుక్కు తిన్నా కూడా గర్వంగా బతకాలనుకునే మైండ్ సెట్ నాది. ఓకే. మీ కూతురు విషయంలో మీరు ఇప్పుడు తన కోసమే చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి ఇన్ని లైఫ్‌లో అవమానాలు జరిగినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నారు. సో ఇక్కడ ఉన్నారు అంటే మీ కూతురు కూడా మమ్మీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎన్నో అడుగుంటది. మరి మీ కూతురు అడిగిన ప్రతీదీ మీరు ఇచ్చారా? ఎప్పుడైనా అంటే స్కిప్ చేసిన ఛాన్స్‌లు వచ్చాయా? చాలా అంటే చాలా ఉన్నాయంటే ఆ పిల్ల కొన్ని కోరికలు కోరుతుంటది. పెద్ద పెద్ద అంటే 2000, 3000 అమౌంట్ పెట్టి కొనేటి వస్తువులు ఉంటాయి. అవి ఇవి ఆ పిల్ల అడిగేటి. అవి నేను కొనలేను. ఇప్పటివరకు నా కూతురు సైకిల్ అడుగుతుంది. సైకిల్ కూడా నేను కొనివ్వలేకపోతున్నా నాకి. అంటే ఒక భయం ఉంది. మహా అయితే ఒక నెల నేను కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే నా కూతురు కొనిస్తా. అదేసుకొని నా కూతురు ఇప్పుడు ఇంగా 10 ఇయర్సే. అదేసుకొని ఆ పిల్ల బయట తిరగడం స్టార్ట్ చేస్తే ఈ రోజు సిట్యుయేషన్‌లో ఇప్పుడు రోడ్డు బాలేదు. పిల్లలు బయటకు పోతే క్షేమంగా వస్తారనేది లేదు. ఇవన్నీ ఆలోచించి కూడా నేను కొనియను. కానీ మనీ పరంగా నేను ఇదకి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్న. ఈ నెల బడ్జెట్ తక్కువ ఉంది. డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత కొనిస్తాలంటే ఓకే. అది ఇంటది. అవునా అమ్మ సరే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనిలే అంటది. అది ఉంది. ఏదో 100, 200 రూపాయలు చిన్న చిన్న తినేటివి ఆడుకునే బొమ్మలంటే కొనిస్తది కానీ 1000 అబోవ్ ఉన్నాయంటే నేను కొనివ్వను నా కూతురికి. అకి మనకు డబ్బులు తక్కువ ఉన్నాయి నాన్న ఈ నెల. కొంచెం డబ్బులు వచ్చినాకంటే ఇంక అయిపోయాయి. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనియమ్మా అంటది. కాదు కూడదని ఎప్పుడు తను సతాయలేదు. మరి మీకెప్పుడన్నా అట్లా ఒంటరితనం ఉండి ఎందుకు బతకడం ఇట్లాంటి ఆలోచనలు వచ్చే ఉంటాయి. నేను ఇప్పటికి ఒక 10, 15 టైమ్స్ సూసైడ్ చేసుకుంటా. 10-15 టైమ్స్. ఒక్కసారి 3 డేస్ చెరువు కట్ట మా నంద్యాలలో పెద్ద చెరువు కట్ట ఉంది. బిగ్గెస్ట్ పెద్ద మట్టం కదా ఒకటే. దాంట్లో దిగితే ఇంకా బతికినోళ్ళు ఎవరు లేరు దాంట్లో పడిపోతే. నైట్ 10:30 ఆ టైంలో 9:30 10:30 క్లారిటీ లేదు. ఆ టైంలో దుంకేసిన చెరువులో దుంకేసిన. చెరువు కట్ట పెద్దది అది. ఇంకా పోతే మంచి అవుట్ అనమాట. అయిపోయింది. దుంకితే 1 ఇయర్ అయింది. దుంకితే 3 డేస్ తర్వాత కళ్ళ తెరిచి చూసా. నన్ను ఎవరు కాపాడినారో నాకు తెలియదు కానీ బతికినా నేను. చూస్తే హాస్పిటల్లో ఉన్నా. ముక్కులో ట్యూబ్ చేసినారు. బెడ్ మీద ఉన్నాను. 2-3 డేస్కి నాకు మెలకు వచ్చింది. నన్ను నేను చూసుకున్న అవతారంలో చూసుకునేసరికి నాకే తర్వాత నాకు అందరికంటే ఎక్కువ కనిపించింది నా కూతురు. నేను పోతే నా కూతురు పరిస్థితి అండి. 1 ఇయర్ నుంచి నేను చావకూడదు, బతకాలి, ఖచ్చితంగా నా కూతురుని సర్జరీ చేసిన వరకు నేను బతకాలి అనేది మెంటల్గా ఫిక్స్ అయింది. 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది. అంతవరకు కూడా చిన్న చిన్న దానికి నేను కూడా సూసైడ్ చేసుకున్నాను. నేను కూడా ఎన్నోసార్లు గోడకేసి కొట్టుకోవడం. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఏజ్‌లోనే అన్నీ ఉన్నాయి, ఏదో తనం తక్కువ ఉందబ్బా నాకు అనే ఫీలింగ్ అనమాట. నాకు చెప్పుకోలేం కానీ చూడ్డానికి అందరూ పెళ్ళిగాని అమ్మాయి అనుకుంటారు. నేను ఒక అమ్మనైనా నాకు ఎన్నో కోరికలు ఉంటాయి కానీ అవన్నీ తీరవు. అది మెంటల్గా నేను ఫిక్స్ చేసుకున్నా. కానీ నేను ఇవన్నీ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోగలను. అదేమంటారు ఆ స్టామినా ఉంది. బట్ అది అవన్నీ చేస్తే ఏమైతే నేను బరి తెగించిన ఆడదాన్ని అయిపోతా. సో ఇప్పుడు నా సుఖం నేను చూసుకోలేను. నాకు నా కూతురు ఉంది. ఇప్పుడు నేను ఎంత ఏజ్‌లో ఉన్నా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నా కూతురు ఎంత ఏజ్‌లో ఉందనేది నాకు ఇంపార్టెంట్. నా ఏజ్ కన్నా నా కూతురు ఏజ్ నాకు ఇంపార్టెంట్. అప్పుడు ఇంత పిల్ల కదా నాకు ఈటుకుంటుంది నా కూతురు. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 10 ఇయర్స్ ఇప్పుడు. 10 ఇయర్స్ పాప అంటే ఎంతో కొంత తెలిసి ఉంటుంది. తెలుసు ఆ పిల్లకి. నాకంటే నా కూతురు బ్రెయిన్ చాలా షార్ప్. చాలా మెచ్యూరిటీ ఉంది ఆ పిల్లకి. మనకంతా మెచ్యూరిటీ ఇల్లే. బట్ తనకే బాగుంది. సో నేను తన కోసం చూసుకొని అనుకుంటా. నాకు ఒకటే ఇప్పుడు నేను ఎంత అన్నా ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది అబ్బాయిల కోసం పిల్లల్ని చంపడం లేదంటే వదిలేసి వెళ్ళిపోవడం లేకపోవడం ఎన్ని రోజులు ఉంటారు అబ్బా మనతో. కొత్తగా పెళ్ళైనాకనే మహా అయితే 2-3 నెలలకు మోదిరిపోయి పిల్లల్ని కనాలని ఆశ పుడుతుంది ఎవరికైనా సరే. పిల్లలు పుట్టి పెద్దగా అయినాక వాళ్ళకు ముస్లిమీసాలు వచ్చిన తర్వాత వీళ్ళకి తెల్లంటికలు వచ్చిన తర్వాత ఇప్పుడు మోజులు వచ్చి వేరే వాళ్ళతో లేచిపోవడాలు దెంకపోవడాలు మన కోసం సంపడాలు చేస్తుంటాయి. మహా అయితే ఎన్ని రోజులు ఆ సుఖం? నెల 2 నెలలు అంతే కదా. తర్వాత అయినా కూడా పిల్లలు 10 మందిలో తిరగాలి, 10 మందిలో మర్యాద కావాలి, మన పిల్లలు మనకు కావాలి. మన కడుపాత్రాన్ని మనం పోగొట్టుకుంటే బతికి లాభం ఉంది అంతే. ఇప్పుడు 4 గోడల మధ్యలో కూర్చొని అటు అమ్మకు చెప్పలేక అటు నాన్నకు చెప్పలేక అటు పాప ఏమీ చెప్పలేక మీరు సఫర్ అయిన సిచ్యువేషన్ ఇది? నాకు అమ్మకు నాన్నకు చెప్పలేని సిచ్యువేషన్స్ అంటే నా జీవితమే నాకు చెప్పలేనిది. ఇంకా నా జీవితమే అత్తలకుతలం అయిపోయింది. క్లారిటీ లేని జీవితం నాది. నేను ఎందుకు బతుకుతున్నానో నాకు క్లారిటీ లేదు. నాకున్న ఇప్పుడు మైండ్ సెట్లో నేను బతకాలి ఖచ్చితంగా.
ఎందుకు బతుకుతున్నాను అనే దానికంటే నేను ఇప్పుడు ప్రజెంట్ బతకాలి. నా కూతురుకి ఒక సెక్యూరిటీ జోన్ ఇచ్చేంత వరకు నేను బతకాలి. నా జీవితం ఎట్టి సంక నాకిందబ్బా! నాకు పుట్టిన పాపానికి నా కూతురు ఎందుకు జీవితం నాశనం కావాలి? సో, దానికి ఒక మంచి జీవితం నేను ఇవ్వాలి. సో, తిక్క లైఫ్ బతికి దానికి ఇచ్చే జీవితం కంటే నాకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకుంటే నాకొచ్చిన నేమ్ నా కూతురికి ఒక మంచి నేమ్ పడిపోతది గదా! దాంతో కొంచెం మనీ గూడా వస్తే ఆ పిల్ల కొంచెం హై రేంజ్‌లో చదివిందనుకో, ఆ పిల్ల చదివే ఆ పిల్లకు మంచి నీడనిస్తది. ఆ పిల్ల చదివే ఆ పిల్లకి అన్నం పెడతది. ఆ పిల్ల చదివే చేసుకున్నోడు బాగా చూసుకుంటట్టు చేస్తది. సో, మెయిన్ నా టార్గెట్ అంతా నేను మంచి వేలో సంపాదించాలి. నాకంటూ కొంచెం వాల్యూ, పరువు, మర్యాదలు తెచ్చుకోవాలి. నాకొచ్చే డబ్బులు, పరువు, మర్యాద 2 నా కూతురికి ఇవ్వాలి. ఓన్లీ డబ్బే కాదు, పరువు, మర్యాద కూడా నేను నా కూతురికి ఇవ్వాలి. అప్పుడే నా కూతురు గర్వంగా బతుకుతది 10 మందిలో. ఇప్పుడు మీ లైఫ్ గురించి ఇంత చూసిన వాళ్ళు ఒక క్వశ్చన్ ఉంటది అందరి లోపల. ఇన్ని చెప్తుంది బానే ఉంటది గానీ, మరి ఇంతే పద్ధతి ఉండుంటే మొగుడు ఎందుకు వదిలిపెట్టేటోడు అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొగుడు నన్ను వదిలిపెట్టలేదు. నేనే నా అత్తగారి ఇంట్లో నుంచి బయటకొచ్చా. ఇంట్లో నుంచి బయటకొచ్చి నేను ఎక్కడ ఊరెళ్ళి బతకలేదు. నంద్యాలలోనే నా మొగుడి ఇల్లు ఎక్కడుందో మాకు మహా అయితే 2, 3 కిలోమీటర్ల దూరం అంతే మా ఆయన ఇంటికి, మా ఇంటికి. మేము ఎందుకు దూరం ఉన్నాం అనేది నాకు, నా భర్తకు మాత్రమే తెలుసు. మా ఫ్యామిలీ మొత్తానికి కూడా తెలుసు. సో, ఎవరు ఏం చెప్పరు. నన్ను అందరూ పెళ్లి చేసుకోమంటారు. మా ఆయన ఏం చేసుకోడు పెళ్లి. ఇదైతే ఫ్రాంక్లీ చెప్తాను. ఆయన ఏం చేసుకోడు. నన్ను అందరూ పెళ్లి చేసుకోమంటారు. అది ఏం ప్రాబ్లం ఎందుకు అనేది మాకు, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. బయట ప్రపంచానందరికీ నా మొగుడిని చెడ్డ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన ఎట్టంటోడైనా నా మొగుడే. ఇప్పుడు మ్యారేజ్ డే వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ బర్త్డేస్కి గుర్తుంటది, నాకు గుర్తొస్తుంటది. ఈ రోజు మా పిల్ల రోజు అనుకుంటుంటాం, తలుచుకుంటుంటాం. అలాంటి రోజు నా వెళ్ళ ఉర్తాడు పడింది, నవ్వుకుంటా కామెడీగా చేసుకుంటుంటా అంతే. ఇంకా బాధపడితే ఏమొస్తుంది చెప్పు? ఆ సెంటిమెంట్లు, ఆ ఓదార్పులు మనకు సెట్ కావు. అవన్నీ పైపైన చూడదే హార్ట్ఫుల్ గా ఎవరు ఓదార్చులు ఉండరు. అవసరమా? ఓకే. ఇప్పటి వరకు కూడా మీరు ఎవరితో షేర్ చేసుకోకుండా టాపిక్ చెప్తేనే ఇంకా నేను కొద్దిగా నాకు ఈ లైఫ్ అనిపించే ఎందుకంటే నాది సీక్రెట్ లైఫ్ కాదు, పబ్లిక్ లైఫ్. నా పర్సనల్, నా హాస్పిటల్ వాళ్ళకి తెలుసు, నా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, నా కూతురు కూడా తెలుసు. ఏం దాచుకునేది ఏముంది నాకు? ఇంతమందికి తెలిసినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. మీరు పోయే ఆఫీస్లో కావచ్చు, తిరిగే ప్లేసెస్లో కావచ్చు, పక్కన ఉన్నోళ్ళు కావచ్చు. మరి ఇన్ని మాట్లాడే ఎట్లా తట్టుకుంటున్నారు ఇన్ని మాటలు? నన్ను దూరం నుంచి చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కానీ, నా చుట్టూ సర్కిల్లో ఉండేవాళ్ళు, నేను రోజు తిరిగి వచ్చే చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నేను ఖచ్చితంగా అర్థమవుతా. దూరం నుంచి చూసి తప్పుగా అనుకునే వాళ్ళకి నేను ఏం చెప్పను. వాళ్ళు వందనుకొని నేనేంటో తెలియాల్సిన రోజు తెలుస్తుంది. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని నేను ఎప్పుడు దిగజారి నేను ఎప్పుడు బతకలేదు. నేను ఎవరికి విరుద్ధంగా నేను ఎప్పుడు బతకలేదు. నేను ఏం చేసినా, నేను ₹1 ఖర్చు పెట్టినా నా కూతురికి ఖర్చు పెట్టే నేను నాది నేను చూసుకుంటా. ఇప్పుడు మాకు హాస్పిటల్ ఉంది. ప్రజెంట్ ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగింది, ఒక సమోసా కేక్ ఇచ్చింటారు. ఆ కేక్ నేను తిన నా ఇంటికి తీసుకొచ్చి నా పిల్లకి పెట్టుకుంటా. నేను ఆ సిచ్యువేషన్లో ఉంటా నేను. సో, అలా నన్ను కూడా తప్పుగా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. అదే ఇప్పుడు మనం ఏం తెచ్చుకున్నా, ఇప్పుడు నేను సింగిల్ అయితే మామూలుగా అనుకుంటా, ఇప్పుడు ఎవరు లేకుంటే వాళ్ళు తింటారు కానీ ఫస్ట్ నాకంటే నేను నా కూతురు కడుపు చూసుకుంటా కదా. ఒక తల్లికి ఉండే మొదటి లక్షణం అదే మరి. సో, మీ కూతురుతో మాట్లాడినప్పుడు బాగా మంచి మెమొరబుల్ డే, దీనికోసం ఇవి ఉండాలని లైఫ్లో అని అనిపించిన ఒక మెమొరబుల్ డే ఏది మీ లైఫ్లో? నా కూతురు పుట్టడమే నాకు మెమొరబుల్. నేను బతకడానికి రీజన్ ఏంటంటే బికాజ్ నా కూతురు అక్కి. 100% చెప్తున్నా. నా కూతురు నాకు పుట్టలేదు అంటే నా జీవితానికి వాల్యూనే లేదు. నేను బతికి వేస్ట్. అంటే ఎప్పుడు మీ హస్బెండ్ మీరు వేరయ్యారు అంటే మీ పాప పుట్టిన తర్వాత? పుట్టినాక 3 ఇయర్స్కి. 3 ఇయర్స్ నుంచే మీరు మీ పాపని సింగిల్గా 10 ఇయర్స్ వరకు తీసుకొచ్చారా? ఇప్పుడు మీరు ఇంత తీసుకొచ్చారంటే ఇంకొక క్వశ్చన్ అందరిలో ఉంటుంది, అన్నీ చెప్తుంది అని ఏదో ఉండుంటుంది, లేకపోతే బిడ్డను ఎట్లా నెట్టుకొచ్చి ఉంటుంది ఇన్ని రోజులు అనే ఒక పాయింట్ అందరి లోపల వస్తుంది. దానికి మీ ఆన్సర్ ఏంటి? దానికి నేను పాప 3 ఇయర్స్ నుంచి హాస్పిటల్లోనే వర్క్ చేసుకుంటూనే ఉన్నా. నేను రాత్రి డ్యూటీకి పోతే నాతో పాటు నా కూతురు హాస్పిటల్కి, నేను పడుకునే మంచానికి నా చీరను జోలకు కట్టి నా కూతురు దాంట్లో పడుకోబెట్టుకునేదాన్ని. నేను ఆపరేషన్ థియేటర్లోకి డెలివరీలోకి పోయినా అంటే పేషెంట్లు వచ్చి నా కూతురుని ఎత్తుకొని తిప్పుతుంటారు. ఏడుస్తే డబ్బా పాలు వాళ్ళే పట్టిస్తారు, లేదంటే ఏమైనా తినిపిస్తుంటారు. సో, రాత్రి పగలు హాస్పిటల్లోనే నా జీవితం అంతా గడిచిపోయింది. బయట తిరిగే స్వేచ్ఛ. నా కూతురు ఎదిగిన తర్వాత నేను సినిమాలకు నా కూతుర్ని తీసుకొని పోతున్నా సినిమా థియేటర్కి. సో, ఇంత స్టోరీ ఉన్నప్పుడు మీ హస్బెండ్కి ఎప్పుడు మీ పైన ఒక అంటే పాపం కదా అని ఒక కన్సర్న్ రాలేదంటారా? ఆయన నన్నేం సతాయించలేదు, నన్నేం టార్చర్ చేయట్లేదు. అది ఎందుకు రాసినాడో దేవుడు తెలియదు కానీ అన్నీ ఉండి 5వ తనం తక్కువైనట్టు చేసినాడు నా జీవితానికి. మాకు కలిసి ఉండే రాతలేదు. కలిసి ఉండే రాతలేదు అట్లా అని చెప్పి ఏమైంది అని నేను అడగలేకపోతున్నా, కానీ కలిస్తే బాగుంటుంది అని మాత్రం నేను కోరుకుంటున్నా పాప కోసం. అది వద్దు, అది జరగదు, అది జరగదు. కలిసి ఉండడం అనేది జరగదు మేమిద్దరం. అంతేనా? కానీ నా కూతురికి ఏ సందర్భం వచ్చినా నేను మా ఆయన కలుస్తాను. ఇప్పుడు నేను మీ కూతురు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కదా రావాల్సిందే నా భర్త.
దానికి యాక్సెప్ట్ నా కూతురికి నా తన ఐ మీన్ తన ఫాదర్ ఉండాల్సిందే పక్కన. నాకు మొగుడుగా కాదు, నా కూతురికి తండ్రి ఉండాలి. ఇప్పుడు లైఫ్లో ఎప్పటికైనా ఏదో ఒక సిచ్యువేషన్లా ఒక అబ్బాయి అవసరం అని అనిపిస్తుంది కదా. అబ్బాయి అవసరం అంటే నాకు అవసరం ఉన్న టైంలో నాకు తోడు లేరు. సో ఉన్న టైంలోనే నాకు మా హస్బెండ్ పక్కన లేనప్పుడు ఇంకా మిగతా టైంలో ఇంకేమనిపిస్తుంది చెప్పు. నాకు కరెక్టుగా మహా అయితే చిన్న ఏజ్ అబ్బా 16కు నా కూతురు పుట్టేసింది నాకు. 16 ఇయర్సా? యా, అప్పటికి పాప పుట్టింది నాకు. అంటే బాల్య వివాహమా మీది? యా, 8th అయిపోయిందిలే, 9th 8th మిడిల్ డ్రాప్ 1 year మిస్ అని నేర్చుకున్నాను. నాకు పెళ్ళి అయిపోయింది 16కి అంతా నా కూతురు పుట్టేసింది. నా కూతురుతో పాటు నా ఏజ్ కూడా అట్లా పెరుగుకుంటూ వచ్చింది. నా కూతురికి పుట్టే అంటే 19లో మీ హస్బెండ్ మీరు దూరం అయ్యారా? అంతే, 19 to 20 years నేను నాకు నా అసలు ఆ 19 to 20 ఇయర్స్లా మీకు ఏం ఆ టైంలో ఉంటద్దుడు ఒంటరిగా ఉండాలంటే నరకం అంటే ఉంటుంది మామూలుగా, నరకం ఉంటుంది కదా. నాకు ఆ టైంలో నాకుండే బాధ ఫీలింగ్ ఏంటో తెలుసా? తిండికి గత లేకుండా బతికినప్పుడు మేము అడుక తినే పొజిషన్లో ఉన్నా నేను, నా కూతురు. ఆ టైంలో 3 పూట్ల అన్నం దొరికితే చాలరానైనా మగతోడు ఏం అవసరం చెప్పు, ఏం ఫీలింగ్స్ వస్తాయి? ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు నాకు అప్పుడు నాకు అన్ని జరుగుంటే నేను కూడా రాంగ్ స్టెప్ వేసి ఉంటే దాన్ని ఏమో అనుకుంటుండే నేను. ఆ టైంలో ఫుడ్ కోసం పాకులాడినా నేను. సో ఇట్లాంటివి ఏం లేవు నాకు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, అప్పుడే తోడలేడు, ఇప్పుడు ఏ నా కొడుకుంటే నన్ను చూసుకుంటాడు అనే మైండ్ సెట్కి వచ్చేసిన. ఎవడేం లైఫ్ లాంగ్ ఉండడు కదా, ఎప్పటికైనా మనం కష్టపడాల్సిందే. నన్ను చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచి పోషించిన నా కన్న తండ్రి పెళ్ళైన తర్వాత రోడ్డుకు వదిలేసినాడు. ఇంకా ఎవరు అంటే వదిలేయడం అంటే ఇప్పుడు నేను ఇంత స్ట్రగుల్స్లో ఉన్నా నాకేం ఎవరు వచ్చి చూసుకోవట్లేదు కదా. అలాంటప్పుడు సరే నన్ను పెళ్లి చేసుకున్న మా ఆయనే అట్లా అయిపోయింది, ఎవడో ఎట్లా చూసుకుంటాడు నన్ను? అది కష్టం కదా. ఓ రోజు ఒకడు ప్రపోజ్ చేస్తుంటాడు, రోజుకు ఒకడు నేను చూసుకుంటా నేను పోషిస్తుంటాడు. ఎవడు చూసుకుంటాడు? వాడికి నా మీద మోజు ఉన్నంత వరకు నాకు పెడతాడు, తర్వాత నాది నాకు తిరిగి అంటాడు. ఏం చేయాలి అప్పుడు? ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, మూవీ ఫీల్డ్కి పోతుంది, ఆ ఫీల్డ్కి పోతుంది చెప్తుంది, మస్తు అనుకుంటుంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అనుకుంటారు. ఎవరైనా ముందర అయితే అన్నారు, వెనకాల అనుకుంటుంటారు పక్క. అట్లా మీరు వెనకాల మీ గురించి గుసగుసలు పెట్టేటప్పుడు మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏది అసలు? కామెంట్ అంటే పట్టించుకోంలే, మనం తప్పు చేస్తే తప్పుకు పెట్టినారంటే నాకు సిగ్గుండాలి. నేను ఎలా ఉంటాను నాకు తెలుసు కాబట్టి వాళ్ళు పెట్టేతలకు వాళ్ళకి సిగ్గుండాలి అనుకుంటా నేను. అండ్ నా సర్కిల్లో అంటే నేను రీల్స్ చేస్తున్నానని చెప్పి నా వాళ్ళ దూరం పెట్టినప్పుడు పానం చచ్చిపోయింది నాకు. అంటే రీల్స్ చేస్తే తప్పు అంటే నేను పెరిగిన పద్ధతిలో ఆడదాని బొడ్డు కనిపిస్తే అది లాతో సమానం అంటారు మామూలుగా. అంటే నా సర్కిల్, నేను పల్లెటూరులో పెరిగినాను, అట్లా అంటారు అనమాట. సో ఆ పెంపకంలో పెరిగినాను నేను. ఇప్పుడు అందరి ముందు అది చూడు వీడియోల ముందర డ్యాన్స్లు వేస్తుంది అని అనుకుంటున్నారు, రీల్స్ తీస్తుంది, పబ్లిక్ జనాలు అందరూ చూస్తున్నారు. కింద నా వీడియోస్ చూసే వాళ్ళకంటే నా వీడియోస్ కింద వచ్చే కామెంట్ చూసే వాళ్ళకు నా వాళ్ళల్లో ఈ రోజుల్లో అందరు కామెంట్స్ చూస్తారు. అరే ఆ పిల్ల ఏం చేస్తున్నారు, దాని కింద చెత్తనాకులు కూడా పెడుతున్నారు అనుకోరు, కానీ ఏం చేయకుండానే అంత పెడుతుందా అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎక్స్పోజింగ్ గురించి మీరు ఏమంటారు అసలు? మీరు ఇప్పుడు అన్నారు కదా ఓ మాట, ఇట్లా బొడ్డు కనిపిస్తేనే ఇట్లా అంటారు అని మాట్లాడారు. అవును, మరి మీరు కూడా అట్లాంటి కొన్ని రీల్స్ చేసిరు? చేయలేదు అనుకోండి, ఒక దాంట్లో చూసినా నేను, అందుకే అంటున్నా. పొరపాటున ఏమన్నా మిస్ అయింటుంది తప్ప సచ్చినా చేయను నేను అట్లాంటి. నా దృష్టిలో ఆడది ఏమంటారు ఎక్స్పోజ్ చేసిందంటే అది లాతోనే సమానం, పక్కా చెప్తాను. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలందరూ లంజలే అంటాను నేను, పక్కా ఏమన్నా అనుకోని. ఇంట్లో అనుకుంటాను, తండ్రి పరువేం కావాలి, మొగుడు పరువేం కావాలి, నువ్వు బయట అంత రేపొద్దున నీకు పెళ్లి కాకుండా పోతుందా? నీ పిల్లలు నేను ఏం చెప్పుకుంటారు? నేను చూసి నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. నువ్వే నేర్పించావు నీ పిల్లలకి? నువ్వు పద్ధతిగా ఉంటే నీ పిల్లలు పద్ధతిగా ఉంటారు, నువ్వు కొల్లదాని లేకుండా నీ పిల్లలు కూడా కొల్లదానిలోకి తయారవుతారు. మీరు ఇంత డీసెంట్గా డిగ్నిఫైగా ఉన్నప్పుడు మరి ఫిలిం సైడ్ వెళ్తే పక్క ఎంతో కొంత ఎక్స్పోజింగ్ ఉంటది అని మీకు అవగాహన ఉంటది. నేను ఆడికి కూడా మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పా, నేను ఎక్స్పోజింగ్ చేసేది అయితే చెయ్యనమ్మా, పద్ధతి. నేను తల్లి క్యారెక్టర్ కానీ అక్క క్యారెక్టర్ కానీ ఇట్లాంటి క్యారెక్టర్ కోసమే పోతాను. నేను హీరోయిన్ మెటీరియల్, నేను హీరోయిన్ అవుతా అనేది నాకు అస్సలు లేదు. నేను ఆ థాట్ కూడా నాకు వద్దు. నేను పద్ధతిగా ఉండే రోల్సే తీసుకుంటా. నాకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా, అమ్మమ్మ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా తప్ప ఎక్స్పోజింగ్ అయితే నేను చెయ్యను. నాకు కావాల్సింది పేరు. నేను చెప్తున్నా కదా, డబ్బు కావాలి, డబ్బుతో పాటు పేరు కూడా కావాలి. ఆ పేరు నా కూతురికి నేను ఇవ్వాలి అంతే. మనీ ఒకటే కాదు, పేరు మర్యాద నా కూతురికి ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇన్ని ఫేస్ చేసి ఇంత అయింది కాబట్టి ఫైనల్గా అమ్మాయిల గురించి యాజ్ ఏ ఉమెన్గా మీరేమనుకుంటున్నారు? ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రేమించి మోసం. నేను దీనికి ఒకటి చెప్తాను. యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా ఇది మాట చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. ఎక్స్పోజింగ్ అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేయకూడదు అని చెప్పి మన అమ్మాయిలు ఏడే చేసారు ఎక్స్పోజింగ్? అమ్మాయిలు ఎందుకు చేయట్లేదు? అవి చేసేదే అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. అబ్బాయిలు ఎక్స్పోజింగ్ అమ్మాయిలు అంటుంటారు కదా, వాళ్ళు షార్ట్స్ తో తిరుగుతున్నారు అది ఇది అంటుంటారు కదా.
నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన. మా ఊర్లో మా వాళ్ళు లుంగిలు ఈటి వరకు కట్టి తిరుగుతారు, రోడ్డు మీద స్నానాలు చేస్తారు, రాయలతో స్నానాలు చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు కానీ చెప్పి నేను రోడ్డు మీద వచ్చి స్నానం చేసి ఊరుకుంటారు, చెప్తూ ఉంటారు. యాజ్ ఇట్ కరెక్టే కదా. అలాంటప్పుడు వాడేదో ఇప్పుకొని తిరిగినాడు కదా అని చెప్పి నువ్వు బట్టలు ఇప్పితే నిన్ను తన్నరా? ఈడ తన్నలేరు కాబట్టి నీ ఫ్యామిలీ వాళ్ళు తన్నప్పుడు బయట సొంగ కాల్చుకుంటూ చూస్తారు. అది పాష్ అంటారు. పాష్ అట్లా లయవరాలు అంతే, పాస్ కాదు తొక్క కాదు అంతే. బేకారు ముండాలంతా బేకారు పనులు చేసుకుంటుంటారు ఊరికి. నాకు అస్సలు నచ్చదు. ఎక్స్పోజింగ్ చేసే ఆడవాళ్ళు అంటే లంజలతో సమానం అని అంటారు. నాకు అస్సలు నచ్చదు. నిన్ను చూసి ఇప్పుడు పక్కన వాళ్ళందరూ చెడిపోవాలా? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడబ్బా, ఇంత పిల్లోడు కానీ దానికి ఒళ్ళు కనిపించిందంటే వాడు ఇట్లే చూసుకుంటూ అవుతాడు. వాడిని నువ్వు చెడగొట్టినట్టే కదా, పక్క కదా. నువ్వు నిండుకుంటే ఎందుకు చూస్తాడు? చూడాడు కదా. ఇప్పుడు జరుగుతున్నాయి అమ్మాయిల మీద అంటే ఎందుకు అంటే ఇప్పుడు దానికి కూడా ఒకటి ఉంది, చిన్న పిల్లలు ఎక్స్పోజింగ్ చేసినారా అంటారు. అదే పిల్లలు చేయలేదు, బట్ చెత్తనాకుడు బుద్ధి దట్టిగా ఉంది. నిన్ను చూసినాడు, నిన్నేం చేయాలి కదా, అది దొరికింది దాన్ని చేస్తున్నాడు అంతే. నిజం, దాన్ని ఏం చేయలేవు. అనవసరంగా చిన్న పిల్లలు బలైతే ఇప్పుడు అంతే. ఇప్పుడు 10 మందిలో నువ్వు ఉన్నావు, నీ మీద చేయడానికి ధైర్యం లేదు వాడికి. ఒంటరిగా ఒక సందులో ఒక అడుక్కునే పిల్ల దొరికింది, అది ఈజీ కదా వాడికి దొరికింది. నీ మీద కోరికేదో దాని మీద తెలుసుకుంటున్నాడు, నీ మూలంగా ఒక పానం పోయింది, దానికి కారణం నువ్వే కదా. ఇన్ని జరిగినా కొంతమంది మారరు. రీల్స్ చేయడం తప్పు కాదు, డాన్స్ వేయడం తప్పు కాదు, సినిమాలో ఫీల్ పోవడం తప్పు కాదు, కానీ నిన్ను నువ్వు ఎలా చూపించుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోతున్నారు చాలా మంది. కొంచెం ఫేమ్ అయితానే బొడ్డు కనిపించుకుంటూ చీర తీసేసి చున్ని తీసి పడేసి లంగా జాకెట్లతో రీల్స్ అవి ఇవి చేస్తున్నారే. మొగుళ్ళు ఏమన్నారా? బయటోడికి అన్నీ చూపిస్తే నీ మొగుడికి నువ్వేం చూపించుకుంటావు? నీ లవర్కి నువ్వేం చూపించుకుంటావు? మొగుడు ఉండగానే ఇంకొకరితో డాన్స్లు వేస్తారు కదా. బయట వృత్తి ప్రకారం డాన్స్ చేయడం తప్పు కాదు, మొగుని కాకుండా పక్కన చూపిస్తున్నావే. డాన్స్ అంటే ఎట్లా ఉండాలి? అది పక్కన ఉండాలి, పర్లేదు. అది మరి ముట్టుకోడు, పట్టుకోడు. ఇప్పుడు సినీ ఫీల్డ్ కు హీరో హీరోయిన్స్ వాళ్ళు గ్లామర్ పొజిషన్ తీస్తున్నారంటే అది సినీ ఫీల్డ్. వాళ్ళు ఓన్లీ గ్లామర్ కోసమే పుట్టినారు, వాళ్ళు గ్లామర్ ఫీల్డ్ లోనే బతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి హీరోయిన్ కావాలనుకుంటే కష్టమే కదా. నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేసినా నేను ఈయన్నే చూస్తారు. నేను ఎక్స్పోజింగ్ చేసినావు, నిన్ను తోపు తుడమంటారు, ఒక రోజు వాడుకుంటా, 2వ రోజు నువ్వు చీప్పా ఎత్తే అంటాడు. నీ ప్లేస్ లో ఇంకోటి వస్తుంది. ఎంతైనా హీరోయిన్ కాలేరా? ఆఫర్ల కోసం పోయి లాస్ట్ కు రోడ్ల మీద కూర్చున్న లేరా? ఫిలిం మచ్చలు ఉన్నారు కదా. ఆడోళ్ళకే సిగ్గులేదు, మనలో మనకే ఐకమత్యం లేదు. ఇప్పుడు ఒక మగోడు ఉన్నాడు, ఇప్పుడు నేనే ఉన్నా, నా అన్నగాడు ఉన్నాడు, డ్రెస్ వేసుకొని బాగా జీన్స్లు వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని అవి వేసుకొని తిరుగుతుంది ఒకటి. దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. వద్దురా, లవ్ చేయి, పెళ్లి చేసుకోకంట. నేనే ఒకటి పద్ధతిగా ఉంది, దాన్ని చేసుకో పెళ్ళి అని చెప్తాను, దీన్ని చేసుకోవద్దని చెప్తాను నేనే. అదే నిన్ను చేసుకొని ఇంకో కొంత పోతుంది, ఇది మర్యాదగా ఉంటుంది. అలాగని చీర కట్టినది అందది పతివర్త కాదు, జీన్స్ చేసినది ఇట్లా అంటారు కదా, అది కూడా కరెక్టే. క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యారెక్టర్ ఉన్న ఆడది ఖచ్చితంగా ఒళ్ళు అయితే అందరికి చూపించదు. పక్క ఎవడన్నా చూస్తున్నాడంటేనే కొంచెం కప్పుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఇంకా ఇట్లా కిందికి జరపడం ఇట్లా తీయడం చెయ్యదు. ఆటోమేటిక్గా కొంచెం జారిన ఎవడన్నా చూస్తున్నా అంటే వెంటనే మనకి అయ్యో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో అది ఇంపార్టెంట్. మీ లైఫ్ ఇట్లా పెరిగారు కాబట్టి ఈరోజు ఇన్ని తట్టుకొని మీరు ఇక్కడ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఒక మదర్ ఈ రోజుల్లో అంటే ఇక చేసేసుకుందాంలే, ఎట్లయినా మొగుతోడు అవసరం కదా. నాకు కూడా చాలా మంది చెప్పారు, ఏ చిన్న ఏజ్ పెళ్లి చేసుకోమా, ఎందుకు చూసుకోరు, పిల్లని బాగా చూసుకుంటారు, పిల్లకి ఆస్తి రాసిస్తారు, చేసుకో, అది ఇది ఆస్తి ఉంటుంది. కానీ నా కూతురికి పేరు ఎక్కడ ఉంటుంది? నా కూతురి ఇంటి పేరు మా ఆయన ఇంటి పేరే. నా మొగుడు నాతో కలుసున్న ఆయనే నా మొగుడు, విడిపోయినా ఆయనే నా మొగుడు. అంతే. అండ్ ఫైనల్గా రీసెంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన ఒక డైలాగ్ ఉంది కదా, ఆడోళ్ళు పోయి ఆడోళ్ళ గురించి ఏదో వల్గర్గా మాట్లాడుకుంటూ సామాన్లను ఒక అతను అబ్బా నిజంగా ఆమెకు పల్లెటూరు, అది ఆమెకి ఏం తెలియదు పాపం. సామాన్లన్నీ బాగుండాలంటే మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఆడోళ్ళే పోయి ఆమెను ట్రెండ్ చేస్తున్నారు. ఓకే, ఆమె అది ట్రెండ్ అయింది అనుకున్నాం. ఆమెన్నా కనీసం ఇది తప్పురానైనా దీని మూలంగా నన్ను ఎందుకు ఫేమ్ చేస్తున్నారని చెప్పే బ్రెయిన్ ఆమెకు లేదు. ఆమె మూలంగా 4 వ్యూస్ సంపాదించుకుందాం అని చెప్పి ఈ బేకార్ దానిలకు లేదు, ఆమెతో ఇంకా రీల్స్ చేస్తున్నారు. అది ఒక తప్పు పదం. మనల్ని మనం కించపరుచుకుంటున్నామే. ప్రతి ఆడదానికి అన్ని అవయవాలు ఉంటాయి. సో పిల్లల తల్లులు అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నోడికి కూడా తల్లు ఉంటుంది. వాని తల్లి ఒకప్పుడు హీరోయిన్ లాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళమ్మ కూడా సామాన్లన్నీ ఎత్తిపోయి ఉంటాయి. అది వాడికి కూడా తెలుసు కదా. వాడు ఏదో చెత్తనా కూడా కన్నాడు కంటెంట్ కోసం, దాన్ని ఈమె తీసుకుంది. ఈమె కొంచెం బ్రెయిన్ లేదు, పల్లెటూరు ఆమె. ఆమెకు తెలియదు, అందరు హైప్ లేపుతుంటే అయ్యో నేను కొంచెం హైప్కి వెళ్తున్నా అని ఈమె అనుకుంటుంది. పక్క దాంట్లో కంటే బ్రెయిన్ ఉంది కదా. ఇవన్నీ పోయి ఇంకా దానికే రీల్స్ ట్రోల్స్ చేసుకుంటా ఉన్నారు. ఏం చెప్పాలి? అన్నోడి తల్లి ఆడదే, అన్నిటివి కూడా ఆడవే. మనకే సిగ్గు లేదు. లేదు లేదు ఇంకా ఇప్పుడు వచ్చేవారన్నా మాట్లాడితే ఆ నీతులు మాట్లాడుతుంది. ఈ పల్లెటూరు ఆమెకేం తెలీదు, సామాన్యంటే ఏం అర్థమవుతున్నాయి.
ఆమె ఇంకా దాన్ని హైప్ లేపుతున్నారులే, నా దగ్గరికి అందరు వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ కూడా అయిపోయి కొంత ఫేమ్ వచ్చాను, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవ్వు వస్తుంది. ఓకే, నైస్ అండి. అంటే చాలా మంచి మంచి మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అందరికీ ఇప్పుడు ఈరోజు ఒక ఉదాహరణగా మిగులుతాయి. రేపటి రోజు మొగుడు పక్కన లేకపోతే ఇంకొక మొగుడు మీద థాట్ రావాలి అనుకున్న ప్రతి ఒక్క ఆడోళ్ళకి, కొడుకులు పిల్లలు ఉన్నాక కూడా వేరేటోళ్ళ మీద మోజులు పడేటోళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట టచ్ అవుతుంది. నిజం చెప్తున్నాం. ఇంత చిన్న వయసులో ఉండి కూడా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా మీ పాపకు వచ్చాం ఆలోచించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ దానికైతే. నాకు అసలు చాలా అంటే ఈ రోజులు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. నేను చాలా ఇంటర్వ్యూస్ చేసిన కాబట్టి చెప్తున్నా ఈ మాట. ఎన్నో కేసులు చూస్తుంటాం, ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలా ఘోరంగా తయారయ్యారు. చాలా బట్ ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు అని ఈ రోజే అర్థమైంది. సో మా వ్యూవర్స్ కూడా ఇట్లాంటి ఆడవాళ్ళే ఉండాలని కోరుకుంటారు అనమాట. చూసారు కదా, ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ మీరు ఏమైనా చెప్తారా ఫైనల్గా మీ సబ్స్క్రైబర్స్కి? నా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా దగ్గర ఏం కంటెంట్ ఇది కెమెరా అనుకుంటుంది దాన్ని. ఇక్కడ నా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాలో ఏ కంటెంట్ లేకపోయినా నన్ను ఇంత పైకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ బాగున్నా బాగాలేకపోయినా మీరు లైకులు కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ మీకు నచ్చితే పెట్టుకొని, లేదంటే మానుకొని ఉండండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అంటిల్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.